అది మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ సెగ్మెంట్ లో అధికార పార్టీ నేతలు ఎలా ఉండకూడదో అచ్చం అలాగే ఉంటున్నారు. ఎప్పుడు చూసినా ఎక్కడో ఓ చోట గొడవలు నిత్యకృత్యంగా మారాయి. మీరు మారండి, ఇలా ఉండొద్దు అని అధిష్టానం నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా అక్కడి నేతల్లో మార్పు రావడం లేదు. ఈసారైతే ఏకంగా పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్నే ఓ సీనియర్ నేత పక్కకు పెట్టారట. ఇక ఆ నియోజకవర్గంలో గ్రూపుల గోల గాంధీ భవన్ తలుపులు తట్టింది. గాంధీ భవన్ వేదికగా వాళ్ళు డైలీ సీరియల్ చూపిస్తున్నారు. వాళ్ళ పోటాపోటీ కంప్లైంట్లతో పీసీసీకి తలనొప్పి మాత్రమే కాదు, తల బొప్పి కడుతోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ అధికార కాంగ్రెస్ లో విభేదాలు వీధికెక్కాయి. 2009లో గజ్వేల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తూంకుంట నర్సారెడ్డి గెలిచారు. 2014లో ఆయన ఓటమి చెందారు. 2018లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు సొంత గూటికి చేరారు. ప్రస్తుతం నర్సారెడ్డి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఆయన కూతురు ఆంక్షారెడ్డి సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే గజ్వేల్ పార్టీలో గ్రూపుల గోల ఎక్కువగా ఉండేదని చెప్తారు. ఇక పార్టీ పవర్లోకొచ్చాక వర్గపోరు ముదిరి వీధికెక్కింది. ఇక నర్సారెడ్డిపై గతంలో సొంత పార్టీ నేతలే కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పదవులు అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపించి గాంధీ భవన్ మెట్లెక్కిన ఘటనలు ఉన్నాయి. వ్యక్తిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మా తూప్రాన్ మనోహరాబాద్ మండలే కాకుండా గజ్వేల్ నుండి అందరూ చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ గజ్వేల్ కాంగ్రెస్ ప్రస్తుతం నర్సారెడ్డి, మైనంపల్లి వర్గాలుగా విడిపోయింది. ఆ తర్వాత పార్టీలో వర్గపోరు మరింత ముదిరి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. గతంలో తూప్రాన్కి చెందిన కాంగ్రెస్ నేత భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మార్కెట్ కమిటీ పదవుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్లకు నర్సారెడ్డి అమ్ముకున్నారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో ఈ ఘటన దుమారం రేపింది. ఇక సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ పదవిని నర్సారెడ్డి కుమార్తె ఆంక్షారెడ్డికి ఇవ్వడాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారట. ఇలా నర్సారెడ్డి తీరుపై మెజారిటీ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే లోకల్ లీడర్లను అధిష్టానం బుజ్జగించడంతో వాళ్లు మెత్తబడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు గజ్వేల్ కాంగ్రెస్ లో ఉష్ కప్చు అంతా సైలెంట్ గా ఉంది, సర్దుకుంటుందని భావించారు. అయితే అసలు తుఫాన్ ఆ తర్వాతే విరుచుకుపడింది. తూప్రాన్, మనోహరాబాద్ మండల కమిటీల నియామకం మరోసారి చిచ్చు పెట్టింది. అయితే ఈసారి లోకల్ లీడర్ల మధ్య వివాదం చెలరేగలేదు. ఏకంగా పీసీసీ చీఫ్ తోనే నర్సారెడ్డి ఢీకొట్టారు. పీసీసీ నియమించిన కమిటీని సవాల్ చేస్తూ 12 గంటల్లోనే కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా జూపల్లి మల్లారెడ్డి, తూప్రాన్ మండలాధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి, తూప్రాన్ పట్టణ అధ్యక్షుడిగా నర్సింగరావును పీసీసీ ఫైనల్ చేసింది. అయితే తనను సంప్రదించకుండా కమిటీలను నియమించడంపై నర్సారెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఇమాంపూర్లో తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత అధిష్టానానికి సవాల్ విసురుతూ వేరే కమిటీలను నర్సారెడ్డి ప్రకటించారు. తూప్రాన్ మండలాధ్యక్షుడిగా జింక మల్లేష్, తూప్రాన్ టౌన్ అధ్యక్షుడిగా చిన్న భగవాన్ రెడ్డి, మనోహరాబాద్ మండలాధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్ ను నియమిస్తున్నట్లు నర్సారెడ్డి వెల్లడించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించిన నేతలు ఏనాడూ పార్టీ కోసం పనిచేయలేదన్నారు. అందుకే వారిని మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నర్సారెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఏకంగా పీసీసీ నిర్ణయాన్నే వ్యతిరేకించడమంటే పార్టీ లైన్ ని ధిక్కరించడమే అని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. పదవులు నమ్ముకున్న నర్సారెడ్డి పీసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా? త్వరలోనే ఆయన చాప్టర్ క్లోజ్ అంటోందట ప్రత్యర్థి వర్గం. దీంతో గజ్వేల్ లొల్లి మళ్లీ గాంధీ భవన్ కు చేరింది. నర్సారెడ్డి తీరుపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి గజ్వేల్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. నర్సారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, పార్టీ లైన్ ని ధిక్కరించారని ఫిర్యాదు చేశారు. తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని 60 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని, ఇతర పదవుల్ని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఓటమికి నర్సారెడ్డే కారణమంటున్నారు వాళ్లు.
గజ్వేల్ ఇన్ఛార్జి పదవి నుంచి నర్సారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ సాక్షిగా గజ్వేల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ రగులుతోంది. తన ప్రత్యర్థులకు కౌంటర్గా నర్సారెడ్డి కూడా తన అనుచరులతో గాంధీ భవన్ కు తరలి వెళ్లారు. మైనంపల్లి హనుమంతరావుపై నర్సారెడ్డి వర్గం ఫిర్యాదు చేసింది. తాను పీసీసీ చీఫ్ ని వ్యతిరేకించలేదని, పార్టీ లైన్ ని దాటలేదంటున్నారు నర్సారెడ్డి. డీసీసీ ప్రెసిడెంట్ తమను సంప్రదించకుండా 2 మండలాలకు అధ్యక్షులను ప్రకటించారని, దానిపై పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామంటున్నారు నర్సారెడ్డి. డీసీసీ అధ్యక్షుడు తమను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు నర్సారెడ్డికి కౌంటర్గా క్రమశిక్షణ కమిటీకి మైనంపల్లి వర్గం కంప్లైంట్ ఇచ్చింది. గజ్వేల్ నేతలు గ్రూపులుగా వచ్చిపడ్డం, పోటాపోటీ ఫిర్యాదులు చేసుకుంటూ ఉండడంతో పీసీసీకి తల బొప్పి కడుతోంది. పోటాపోటీ కమిటీల ప్రకటనతో గజ్వేల్ కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో పడ్డారు. నియోజకవర్గ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారట. మరోవైపు పీసీసీ నిర్ణయాన్ని నర్సారెడ్డి సవాల్ చేయడంపై గాంధీ భవన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏకంగా పీసీసీతోనే ఫైట్ కి దిగిన నర్సారెడ్డిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.